నేటి రాశి ఫలాలు. సింహరాశి వారికి ఈరోజు ఇతరుల నుండి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో లాభదాయకంగా ఉంటాయి. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా ఈరోజు సమయానికి అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. సహోద్యోగుల సహకారం అనేది అందుతుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అనేవి అధికంగా కనిపిస్తున్నవి. ఇక ఆకస్మిక ధనయోగ సూచనలు కూడా కనిపిస్తున్నవి. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఈరోజు సింహరాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి శుభదాయకమైన రోజుగా చెప్పవచ్చు. అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. మీకు ఈరోజు ఎదురనేదే ఉండదు. ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే సింహరాశి వారికి అదనపు రాబడి అనేది పెరుగుతుంది. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పెట్టుబడులను ఈరోజు పొందగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు ఎవరైతే విదేశీ విద్య కోసం చూస్తున్నారో వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అన్నింట వీరికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబంలో మంచి సహకారం అనేది లభిస్తుంది. కాబట్టి అన్ని పనులను విజయవంతంగా ఈరోజు సింహరాశిలోని మహిళలు పూర్తి చేయగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు తెలుపు మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంత శుభమే జరుగుతుంది.